ఇప్పుడు మనం తాడేపల్లిగూడెంలో ఉంటున్న రామలక్ష్మి గారి ఇంటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి ఏ రెసిపీ తయారు చేసి చూపిస్తారో తెలుసుకుందాం పదండి. నమస్తే అండి రామలక్ష్మి గారు. నమస్తే అండి. ఈరోజు మా కోసం ఏం చేసి చూపిస్తారు? వెజిటేబుల్ బిర్యానీ. వెజిటేబుల్ బిర్యానీ. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? చేద్దామండి. ఓకే, స్టార్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. వెజిటేబుల్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, నెయ్యి, ఉప్పు, కారం, నానబెట్టిన రైస్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారు చేసే విధానం అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలండి? ముందుగా స్టవ్ వెలిగిద్దామండి, పాన్ పెడదాము. ఓకే, కుక్కర్లో చేస్తారా? కుక్కర్లో అండి. ఓకే, ముందుగా పాన్ పెట్టాం కదండి, పాన్ వేడెక్కాక నెయ్యి వేయాలండి. ఓకే, మొత్తం నెయ్యితోనే చేస్తున్నారా? మొత్తం నెయ్యి అండి, ఆయిల్ వేయట్లేదండి. ఓకే, మనకి సరిపడగా నెయ్యి వేసుకుంటామండి. నెయ్యి వేసుకున్నాక ఉల్లిపాయ పచ్చిమిరకాయలు ఉన్నాయి కదండి, అవి వేసుకుంటాం. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి, 2 పచ్చిమిరపకాయలు. ఓకే,